హలో హాయ్ అండి. శిశు విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు అండి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ. నేనైతేనండి టెంపుల్కి వచ్చానండి. టెంపుల్లో అయితేని రావుల వారికి అయితేని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకున్నానండి. వీడియో కూడా మీకు చూపిద్దామని తీస్తున్నానండి. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? ఆంధ్రాలోనండి. మా అమ్మగారి ఇంటికి వచ్చానండి. మా అమ్మగారి ఇంటికాడండి ఇది. చూడండి ఎంత అందంగా ఉన్నారు రావుల వారు, సీతాదేవి, లక్ష్మణుడు. ఇంకోండి చూసారా కింద అయితే. ఇంకోండి ఇప్పుడైతే గుళ్ళో ఉన్నానండి. ఇప్పుడు గుళ్ళోంచి రావుల వారిని ఊరేగింపు అయితే తీసుకెళ్తామండి. ఇప్పుడు చూడండి పీటల మీద కూర్చుంటారండి వీళ్ళు. ఇక్కడి నుంచి అండి మేము ఊరేగింపు అయితే బయలుదేరుతామండి. రావుల వారి సీతాదేవిని పెట్టుకుని చూడండి. మొత్తం రావుల వారి సీతాదేవిని ఊరేగించండి. ఇప్పుడు అయితేనండి పూజ అయితే పెళ్ళి అయితే జరిపిస్తాం, కళ్యాణం అండి. చూడండి అందరం అయితే వచ్చేసారండి. ముత్తైదువులు అందరూ పెద్దలు అందరూ వచ్చి కూర్చున్నామండి. ఇప్పుడైతేనండి పంతులు గారు రావడానికి టైం పడుద్ది అన్నారు. ముహూర్తం ప్రకారం 11:30కి అయితే వస్తానన్నారండి. అప్పుడైతే మొదలు పెడతారు. చూడండి అందరం అయితే వచ్చేసామండి టెంపుల్కి. నేనైతే ఇంకా టైం ఉంది కదా అనండి అయితేనండి మాకు అక్కడ తీర్థం కూడా జరుగుతుందండి. ఇక్కడ అందరూ బొమ్మలు అవి అమ్ముతారండి. చూడండి నేనైతే చిన్నప్పుడు అయితే బాగా ఇంకా అంత మాట వస్తూ ఇంకా పెద్దగా పెట్టేవారండి. ఇప్పుడు పిల్లలు ఎవరో లేరండి, అందుకే తక్కువ తీర్థం ఉందండి. తీర్థం అయితే జరుగుతుంది. చూడండి తీర్థం కూడా చాలా బాగున్నాయి. అన్ని బొమ్మలన్నీ పెట్టి అమ్ముతున్నారు. కాకపోతే పిల్లలు మా చిన్నతనాన్ని అయితే బోళ్ళు మంది ఉండేవాళ్ళు అండి. ఇప్పుడు అంత పిల్లలు పెద్ద తక్కువగా ఉన్నారండి ఇక్కడ. ఇదైతేనండి దీపాలు అన్నీ వెలిగించేవాళ్ళం అండి మా చిన్నప్పుడు అయితే. ఇప్పుడు ఎవరు వెలిగించేవాళ్ళు లేరు. ఓన్లీ అఖండ జ్యోతి అయితే పెట్టారు. చూసారా దీపాలు పెట్టుకున్నది ఎంత బాగుందో. కుంది అన్ని ముగ్గులు వేసేసేవాళ్ళం అండి. దీన్ని ఎంత రాత్రి అన్ని ముగ్గులు వేసేసి పొద్దున్నే తయారయ్యి వచ్చేసి అందరికీ పానకం అది అంత ఇచ్చేసేవాళ్ళం అండి. ఇప్పుడు పిల్లలు అంత మాట చదువు అనేది తప్ప ఇంకేమీ లేదు. ఇలాంటి ఆటల్లో కూడా పాల్గొంటలేదు పిల్లలు. అలా అయిపోయినాయి రోజులు. చూసారా ఉండగానే అంతానే ఎంత సరదాగా ఉండేవాళ్ళము. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు అలాంటి పిల్లలు ఇక్కడ. అందరు పెద్దలే ఉన్నారు తప్ప పిల్లలు కూడా రాలేదు. అన్నీ వాణీలు వేసుకుని పరికిణి వాణీలు వేసుకుని సరదాగా తిరిగేవాళ్ళం అండి. అంటే ఇంకా రావుల వారి సీతాదేవి అయితే చాలా అలంకరించారండి. చాలా బాగుందండి. గుడి అయితేనే మంచిగాని అలంకరణ అయితే అయిందండి. ఇంకా పంతులు గారు వచ్చారండి. ఇంకా కళ్యాణం అయితే మొదలు పెడతారండి. చూడండి కళ్యాణం మొదలు పెట్టాక సేపు అయితే భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి. ఇక్కడ ముందైతే కళ్యాణం చూసేద్దామండి. మరి సంసన్నాడు వాడు మళ్ళీ
చూసారండి, కళ్యాణం అయితే అయిపోయిందండి. రావుల వారికి సీతాదేవికి ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, మాకు రథాన్ని ఊరేగిస్తారండి. చాలా బాగుంటుందండి. రథం సాయంత్రం 5 గంటల నుంచి అండి ఊరంతా తిప్పించండి. రావుల వారు సీతాదేవి రథంలో పెట్టండి. చాలా బాగుంటుందండి. అదైతేనే ఆ వీడియో చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. వీడియో అంతా చాలా బాగుంటుందండి. చూడండి రథాన్ని ఎలా డెకరేషన్ చేశారో, దాంట్లోని రావుల వారు సీతాదేవిని ఎలా కూర్చోబెట్టామో, ఎలా ఊరేగించామో చూడండి. చూసారండి, రథం చుట్టూ 3 సార్లు అయితేనండి సీతాదేవి రావులవారిని అయితే చుట్టూ తిప్పండి. రథం లోపలండి చూసారు ఎలా అలంకరిస్తున్నారో, ఇలా అలంకరించండి. రథాన్ని అయితేనండి తాళ్ళతోటి లాగుతామండి. అప్పుడు ఇది మొత్తం ఊరంతా తిప్పండి. మళ్ళీ సాయంత్రం అయినప్పటికీ మళ్ళీ టెంపుల్ కాడికి తీసుకొస్తామండి. చూడండి, మీరే చూడండి ఎలా డెకరేట్ చేశారో సీతాదేవి రావులవారిని పువ్వులతోటి. అదిని చూసారా అండి, మరి మా శ్రీరామనవమి మా విలేజ్లో అయితే ఇలా జరుగుతుందండి. చాలా బాగా జరుగుతుంది. రథం అయితే ఊరంతా తిరిగేసండి ఇంటికైతే వచ్చేసిందండి. ఇది మా ఇంటి ముందే ఉంటుందండి. మా ఇల్లు, గుడి, రథం అన్నీ వదుక్కునే ఉంటుందండి. చూసారా అండి, ఇక వీడియో అయితే ఇలా అయిందండి. మరి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో అంతా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి కొత్తగా చూసిన